హాయ్ అండి. ఈరోజు మా లంచ్ స్పెషల్ కర్రీ అయితే గుత్తొంకాయ శనగలు, పచ్చి శనగలు ఉంటాయి కదండి, నల్ల శనగలు. నిన్న వినాయక చవితి రోజున ఎక్కువ నానబెట్టేసాను, కొన్ని ఉడికించుకుని నిన్నే తినేసాము ప్రసాదం కింద. ఈరోజు మాత్రం కొన్ని ఉండిపోయాయండి, అవి ఉడికించుకుని తినడానికి సరిపోవట్లేదు. అలానే ఇంకా ఏం చేద్దామన్నా దానికి అవ్వట్లేదని ఇంకా వంకాయ పచ్చి శనగలు కర్రీ వండేసానండి. ఇదిగో శనగలు చిన్న చిన్ని వంట, నల్ల శనగలు కదా, చిన్నగా ఉంటాయి, వంటకి కనిపించవు మనకి. కూరలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపప్పు వంకాయ వండుకుంటాం కదండి, అలాగే కొంచెం మసాలా పెట్టి వండాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా పూజలప్పుడు అయ్యి శనగలు మిగిలిపోతే చక్కగా ఇలా కర్రీలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా బంగాళదుంపలో కూడా వేసుకుని వండుకోవచ్చు అండి, టమాటాలు వేసుకోవచ్చు. శనగలు ఏ రకంగానే వేసుకున్నా మనకి ప్రోటీనే కాబట్టి చాలా మంచిదండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. రెసిపీ కూడా చేశాను. ఎవరైనా రెసిపీ కావాలంటే చెప్పండి, పోస్ట్ చేస్తాను. ఓకేనండి, బాయ్.